తమిళనాడు రాజకీయాల్లో ఇంకా హైడ్రామా కొనసాగుతోంది. టీవీకేకు కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఐ సపోర్ట్ ఇచ్చింది. దీంతో 118 మ్యాజిక్ ఫిగర్ చేరుకొని విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే విజయ్ ముందు వీసీకే పార్టీ అండ్ కాంగ్రెస్ కొన్ని కండిషన్లు పెట్టింది. ఇటు వీసీకే పార్టీ పెట్టే కండిషన్ ఏంటంటే ఒక మంత్రి పదవి ఇవ్వాలి. దీంతో పాటుగా విజయ్ రెడ్డి గెలిచినటువంటి 2 స్థానాల్లో పెరంబూర్ అండ్ తిరుచిరపల్లి ఈస్ట్, ఈ తిరుచిరపల్లి ఈస్ట్ నుంచి తమకు అవకాశం కల్పించాలి మళ్ళీ పోటీ చేయడానికి అని చెప్పి వీసీకే ఒక కండిషన్ పెట్టింది. ఇక అక్కడి నుంచి వీసీకే పార్టీ చీఫ్ తిరుమావలను కంటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. ఒకవేళ కనుక విజయ్ 2 నియోజకవర్గాల్లో తిరుచిరపల్లి నుంచి ఆయన విత్డ్రా చేసుకోవడానికి, తన సభ్యత్వాన్ని రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ స్థానంలో మళ్ళీ టీవీకే పోటీ చేయకూడదు. అక్కడ డైరెక్ట్గా వీసీకే పార్టీ నుంచి తిరుమావలను మాత్రమే కంటెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఆ సీటు మాకు ఇవ్వాలి అన్నట్టుగా వీసీకే ఓ కండిషన్ పెట్టింది, ఓ మంత్రి పదవి కూడా ఇవ్వాలని కండిషన్ పెట్టింది. అంటే వీసీకే డిమాండ్పై ఇప్పటివరకు అయితే విజయ్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే పెరంబూర్ నుంచి కొనసాగాలి ఎమ్మెల్యేగా, తిరుచూరు నుంచి ఆయన విత్డ్రా చేసుకోవాలనే రకంగా మాత్రం విజయ్ సిద్ధపడ్డారు. అయితే విజయ్కి కాంగ్రెస్ కూడా ఒక కండిషన్ పెట్టింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కలవకూడదు, బీజేపీకి మీరు అవకాశం కల్పించకూడదు అనేటువంటి ఒక కండిషన్ పెట్టింది కాంగ్రెస్. ఇటు కాంగ్రెస్ పెట్టేటువంటి కండిషన్స్ కొంత ఇప్పుడు ఈ ఒక్క కండిషన్ వరకు మాత్రం యాక్సెప్టబుల్గా ఉన్నా, అటు వీసీకే కండిషన్ మాత్రం చూడాల్సి ఉంది. బికాస్ ఆల్రెడీ తిరుచిరపల్లి ఈస్ట్ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి సాయిగంకు ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన అక్కడ కంటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో సగాయంకి అక్కడ అవకాశం ఇవ్వబోతున్నారు, సగాయం అక్కడ కంటెస్ట్ చేయబోతున్నారు రకంగా చర్చ కూడా జరిగింది. సో మాజీ ఐఏఎస్ అధికారి ప్రజెంట్ టీవీకేలో కొనసాగుతున్నారు. అక్కడ మైనింగ్ అక్రమాలను వెలికి తీశారు. సో తిరుచిరపల్లి ఈస్ట్లో కొంత ఆయన కంటెస్ట్ చేయించి ప్రభుత్వంలో చాలా కీలకంగా తీసుకోవాలనేది విజయ్ ఆలోచన. కానీ అక్కడి నుంచి తిరుమావలను కంటెస్ట్ చేయాలని చెప్పి టీవీకేతో మద్దతిస్తున్న వ్యక్తి ఆ పార్టీగా చెప్పడంతో ఇప్పుడు కొంత విజయ్ ఏం చేస్తారో చూడాలి. బట్ పొత్తు అయితే కుదిరింది. ఆ పొత్తులో ప్రభుత్వం మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. కానీ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి.